నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే, దివంగత రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కేసులలో అంటే ప్రమేయం ఉంది, కేసులు పెట్టడానికి ప్రమేయం ఉంది, ఎవరిది అంటే టీడీపీ పార్టీది అని చెప్పేసి అయితే ప్రచారం అయితే జరిగింది ఇంతవరకు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి అయితే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రాజు గారు అయితే చెప్పడం జరిగింది ఒక టీవీ ఇంటర్వ్యూలో. సో ఈ అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రాజు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దివంగత రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కేసులు పెట్టడానికి కారణం ఎవరంటే టీడీపీ వాళ్ళు అని చెప్పేసి, కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి అయితే ఇప్పుడు మరి చెప్తున్నారు. మరి ఇది ఎలా చూడాలంటారు? సో ఒకటి ఏంటంటే, ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాజీ ఐఏఎస్ అధికారి రాజు చెప్పినటువంటి వ్యాఖ్యలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే, వాటిని విశ్లేషించుకుంటే కనుక రాజశేఖర రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు కానీ, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసుల విషయంలో కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ, లేదా చంద్రబాబు నాయుడు సంబంధించిన ప్రమేయం కానీ ఏమీ లేదు అనేది చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది? మాజీ ఐఏఎస్ కదా, ఆయనకేం తెలుసు అని చెప్పి అనుకోవచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. ఆయన ఏఐసిసికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరగా ఉంటారు. ఆయన ఐఏఎస్గా ఉన్నప్పుడు ఉపాధి హామీ కానీ, సర్ఫ్కు సంబంధించినటువంటి మహిళా సాధికారత గురించి కానీ బాగా యాక్టివ్గా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ఆయన పనితీరును నచ్చి యూపీఏ 2 హయాంలో రాహుల్ గాంధీ ఈయన రాజుని తీసుకెళ్ళి వ్యక్తిగతమైనటువంటి సలహాదారుగా కూడా పెట్టుకున్నారు. కాబట్టి అక్కడ విషయాలన్నీ కూడా ఏఐసిసిలో, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా ఆయనకి తెలిసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆయన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పారంటే, రాజశేఖర రెడ్డి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ కేసులు పెట్టినటువంటి విషయంలో ఆ రోజు జరిగినటువంటి అంశాల గురించి షేర్ చేశారు. షేర్ చేయడంతో పాటు అసలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బయటకు వచ్చాడు జైలు నుంచి, 16 నెలలు జైలు జీవితం గడిపాడు అక్రమాస్తుల కేసులో. మరి 16 నెలల తర్వాత ఏ విధంగా జైలు నుంచి బయటకు వచ్చాడు అని అంటే, విజయమ్మ, షర్మిల ఇద్దరిని మీడియేటర్గా పంపించారు సోనియా గాంధీ దగ్గరికి. అప్పట్లో సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాత విజయమ్మ, షర్మిల ఇద్దరు అప్పుడు ఆయన బయటకు వచ్చారు. ఎందుకు బయటకు పంపించాల్సి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అందుకే ఆ రోజున బెయిల్ ఇవ్వడం జరిగింది అనేటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆ ప్రైవేట్ ఛానల్లో ఉండేటువంటి యాంకరు ఆయన ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉంది, అప్పుడు పార్టీ ఆఫీస్లో కూడా అప్పుడు ఉంది, కానీ డైరెక్ట్గా నేనైతే వినలేదు, బట్ అదైతే ఉంది అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? సోనియా గాంధీకి ప్రామిస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, జైలు నుంచి బయటికి అంటే బెయిల్ ఇప్పిస్తే, ఇన్ఫ్లుయెన్స్ చేసి బెయిల్ ఇప్పిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేస్తాననేటువంటి ఒక హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే బెయిల్ వచ్చింది, లేదంటే బెయిల్ వచ్చేది కాదు అని చెప్పి ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ విషయం షర్మిలాకి అలాగే విజయమ్మకి ఇద్దరికి తెలుసు. బహుశా నేను అనుకోవటం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో షర్మిలాని కనుక ఇలానే రోజు వెంటబడి ఏదో అంటే ఈ విషయం కూడా ఆవిడ బయటపెట్టేటువంటి అవకాశం ఉంది త్వరలోనే. యాక్చువల్గా సోనియా గాంధీని ఈ మధ్య కలిసిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చినాయి. కొన్ని ఏం బయటకు వచ్చినాయి? అసలు అంతకుముందు దాకా ఏం చెప్పారంటే, అసలు కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి పేరుని షార్ట్షీట్లో పెట్టించింది, ఎఫ్ఐఆర్లో కూడా పెట్టించింది, షార్ట్షీట్లో పెట్టించింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద నెపం మోపారు. నెపం మోపినటువంటి క్రమంలో సోనియా గాంధీ దగ్గరికి షర్మిల వెళ్ళారు. షర్మిల వెళ్ళినటువంటి క్రమంలో అప్పుడు సోనియా గాంధీ అసలు విషయం చెప్పారు, కాంగ్రెస్ ప్రమేయం లేదు అసలు అసలు విషయం చెప్పారు. అందుకే ఇప్పుడు అసలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు రాజశేఖర రెడ్డి పేరు, అంతకన్నా దుర్మార్గుడు ఉండడు, సొంత తండ్రి పేరునే ఛార్జ్షీట్లో పెట్టించినట్టు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల చెప్తున్నారు. చెప్తూ ఆ ఇంటర్వ్యూలో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా ఉంది. అప్పుడు సోనియా గాంధీని కలిసి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇమీడియట్గా చేరిపోవాలి షర్మిల, కానీ ఒక 15-20 రోజుల పాటు కొంచెం ఆగారు, స్పీడ్ తగ్గింది, అసలు కాంగ్రెస్ పార్టీలో చేరాలా లేదని. అక్కడ తగ్గడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీ వేణుగోపాల్ అనే అతను ప్రధాన కార్యదర్శి ఉన్నారు, ఆయనతోటి లైజనింగ్ నడిపి మేము అవసరమైతే పోస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాము, మీరు షర్మిలాని చేర్చుకోవద్దు అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. మీరు షర్మిలాని చేర్చుకోకపోతే కనుక మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రపోజల్ పంపించారు అనేది ఒకటి ఆయన రాజు చెప్పినటువంటి మాటల్లో ఒక రహస్యం.
అంటే ఒకవైపు నరేంద్ర మోడీ అండతోటి బెయిల్ మీద ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ దగ్గర సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ తోటి పోస్ట్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవసరం అయితే నేను మద్దతు ఇస్తాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంకేతాలు పంపించాడు. ఇప్పుడు మీరు కనుక షర్మిలాని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోకపోతే, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు షర్మిలాని అని చెప్పి ఈయన అక్కడికి ఢిల్లీకి లైజనింగ్ నడిపారు అనేటువంటి విషయాన్ని ఆయన రాజు చెప్పడం, ఐఏఎస్ మాజీ ఐఏఎస్ రాజు అనేక విషయాల మీద చెప్తూ ఆ విషయాన్ని కూడా క్లారిటీ చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ వైఎస్ఆర్ గురించి కానీ లేదంటే ఆ కేసుల గురించి కానీ తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. కేవలం వాళ్ళ ప్రమేయం ఉంది. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి. కానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు చుట్టూ ఆ కేసుని తిప్పారు. ఎందుకు తిప్పాల్సి వచ్చిందంటే అసలు యాక్చువల్గా ఈ క్విట్ ప్రోకో నడిచింది అనేటువంటి కంప్లైంట్ శంకర్రావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అప్పట్లో ఆయన ఇచ్చారు కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి మీద సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే దాంట్లో ఇంప్లీడ్ అయింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఎర్రంనాయుడు. ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి ఆ కేసు ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్ పెట్టారు. ఆ పిటిషన్కి ఇంప్లీడ్ అయ్యారు వీళ్ళు. ఇంప్లీడ్ అయ్యి ఇంకో పిటిషన్ వేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కావాలని రీకిచ్చింది కేసులో అనేటువంటి ఒక ప్రచారం ఇప్పటి వరకు కూడా ఉంది. దానికి సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వాళ్ళు లేకపోవడంతో ఆ ముద్ర ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని వెంటాడుతూ ఉంది. పైగా చంద్రబాబు నాయుడు ఏదో చీకట్లో చిదంబరంని కలిసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించారు అనేటువంటి ఇంకో పుకారు కూడా పుట్టించారు చంద్రబాబు నాయుడు మీద. ఇలా రకరకాల పుకార్లు పుట్టించి రకరకాల గాసిప్స్ లేపి చంద్రబాబు నాయుడిని ఒక విలన్గా, ఒక దోషిగా, ఒక రాక్షసునిగా ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అసలు విషయాలు బయటకు వస్తున్నాయి, ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే షర్మిల రూపంలో కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్లస్ ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన. ఆ సందర్భంగా ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు బయటపెట్టినటువంటి విషయాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏంటంటే సోనియా గాంధీకి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి మధ్య నడిచినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు బయటికి రానటువంటి అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ప్లస్ చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని చెప్పి ఇప్పటివరకు ఏదైతే గాసిప్స్ లేపారో అవన్నీ అబద్ధం అనేటువంటి విషయాన్ని ఆయనే చెప్పారు ఆయన మాటల్లోనే. సో ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉంది అని చెప్పి అనుకుంటే ఇంకెవరేం చేయలేరు. ఇప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆ ప్రమాదం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, రిలయన్స్ ఉందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేశారు. అప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఏం తెలిచారు? క్రిమినల్ నిమ్మస్ మేఘాల కారణంగా ఆ ప్రమాదం జరిగింది, చనిపోయారని చెప్పారు. కాదు రిలయన్స్ వాళ్ళు చంపించారు, కాంగ్రెస్ వాళ్ళు చంపించారని ఒక పుకారు పుట్టించి ఆ పుకారులో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పుట్టించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తేలింది ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ రిలయన్స్ ఎవరిని ఏదైతే అపవాదం మోపావో ఆ రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ ఇచ్చారు కదా. అంటే తనకు అనుకూలంగా ఏదైనా చేసుకుంటారు. అవేమో ఏది చేసినా కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద వేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు మరి రాజు చేసినటువంటి కామెంట్లు, రాజు చేసినటువంటి వ్యాఖ్యల పైన వాళ్ళు రెస్పాండ్ కావాలి కదా. అసలు ఏం జరిగింది అనేది, అంటే అసలు కేసులో జరిగింది ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. రెండేంటంటే అసలు మీరు షర్మిలాని చేర్చుకోవద్దు, కాంగ్రెస్ పార్టీలో షర్మిలాని చేర్చుకుంటే మేము పోస్ట్ ఎలక్షన్స్లో మీకు మద్దతు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంకేతాలు పంపించారా లేదా? సో అంటే ఇలాంటివన్నీ ఇలాంటి ప్రయత్నాలన్నీ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చంద్రబాబు నాయుడిని మధ్యలో బూచిగా చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా చంద్రబాబు నాయుడుకి ఒక క్లీన్ చిట్ అయినట్టు చెప్పుకోవచ్చు మనం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.